డాక్టర్ గారు, నాకు పెళ్ళే సంవత్సరమైంది. సెక్స్ వాంచలేదు. భార్య సహకరించినా సెక్స్ చేయాలనిపించదు. మా ఆవిడ నన్ను కొజ్జాగాడా అని తిడుతోంది. నాకేమీ అంతుపట్టడం లేదు. నాకేమైంది? ఇటువంటి ప్రాబ్లం అటు లేడీస్లో ఉంటుంది, ఇటు జెంట్స్లోనూ ఉంటుంది. ఇక్కడ ఏం రాస్తున్నారు, పెళ్ళయింది కానీ సెక్స్లో ఇంట్రెస్ట్ లేదు, కోరిక లేదు, అసలు కోరికే లేదు ఆయనకి. కొంతమంది ఏమో కోరిక ఉంటుంది కానీ అంగం సమ్మెత కొంతమందికి. ఇక్కడ ఇంక కోరికే లేదు. ఈ కోరిక లేకపోతే ఇంక అంగం సమ్మించే ప్రశ్న లేదు కదా. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే కోరిక లేకుండా దీన్ని మామూలుగా ఒక డయాగ్నోస్ అంటే హెచ్ఎస్డిడి అంటాం. దాన్ని హైపో యాక్టివ్ సెక్స్ డిజైర్ డిజార్డర్, హెచ్ఎస్డిడి, హైపో యాక్టివ్ సెక్స్ డిజైర్ డిజార్డర్ శైలం. దాన్ని కొంతమంది లో లిబిడో అని కూడా అంటారు. లిబిడో అంటే సెక్స్ డ్రైవ్ కదా, సెక్స్ అంటే మొత్తం కోరిక ఉండాలి, యాక్షన్ ఉండాలి, అంతా ఉండాలి. అవేం లేకపోతే లో లిబిడో అని కూడా అంటారు. లేదా హైపోసెక్షువాలిటీ కూడా అనేస్తుంటారు. కానీ మామూలుగా మెడికల్ దీంట్లో హెచ్ఎస్డిడి అంటాం అన్నమాట. ఇది ఎందుకని అన్నట్లయితే అసలు కోరిక లేకపోయినట్టు. మామూలుగా అయితే కుర్రోడు, వయసులో ఉన్నవాడు, అందమైన భార్య, చక్కగా సహకరించే భార్య పక్కన్నప్పుడు కోరిక పెట్టాలి, కోరిక చెలరేగాలి, సెక్స్లో పాల్గొనాలి, తాను సుఖపడాలి, భార్యను కూడా సుఖపెట్టాలి. ఇక్కడ ఏదీ లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళల్లో ఒక కారణం ఏంటంటే థైరాయిడ్ లోపం ఉండడం, థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం. ఇంకొక ప్రధాన కారణం అంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండడం. అయితే అందరిలోనూ తప్పకుండా థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడమో లేకపోతే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉండాలని లేదు. వాడు పరీక్ష చేస్తే ఎవరికైతే సెక్స్ చేయాలనే కోరికే ఉండదంటారు సరే, వాడు పరీక్ష చేస్తే థైరాయిడ్ బాగానే ఉంటుంది, టెస్టోస్టిరోన్ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడిలో సిల్లాగా హార్మోన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఏ రకమైన డిఫెక్ట్ ఉండదు. కానీ సెక్స్ పరమైన కోరిక ఉండదు, సెక్స్ చేయాలని అనిపించదు, అసలు సెక్స్ డిజైరే ఉండదు. అన్ని పరీక్షలు చేస్తే పరీక్షలన్నీ నార్మల్ ఉంటాయి. విచిత్రంగా ఉంది కదా. కానీ కొంతమందిలో మాత్రం టెస్టోస్టిరోన్ తక్కువ ఉండడం, థైరాయిడ్ తక్కువ ఉండడం, దానికి తోడేంటే కొంత బీపీ ఉంటుంది. ఆ బీపీ మందులు వాడుతుంటే ఆ బీపీకి వాడే మందులలో కూడా సెక్స్ తగ్గిపోతుందండి. ఇప్పుడు కొంతమంది బీపీ రాకముందు చక్కగా ఉంటారు, బీపీ వచ్చాక బీపీ తగ్గడం మందులు వాడుతుంటే ఆ మందులు వాడడం వల్ల సెక్స్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆ మందుల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే కొంతమందికి షుగర్ వ్యాధి ఉంటుంది. షుగర్ వ్యాధి ఉండడం వల్ల దానివల్ల కూడా వర్గం బలహీనత వల్ల కానివ్వండి, లేకపోతే షుగర్ వల్ల నరాలు ముద్దుబారిపోవడం వల్ల కానివ్వండి, దీనివల్ల కానీ దానివల్ల కూడా కోరిక తగ్గిపోతుంది, కోరిక కూడా తగ్గిపోతుంది అన్నమాట. షుగర్ వల్ల కూడా కోరిక తగ్గిపోతుంది. అంటే బీపీ వల్ల, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, టెస్టోస్టిరోన్ తక్కువ ఉన్న వాళ్ళకి. అయితే ఒకటి మీద చెబుతున్నాను, ఇవన్నీ బాగున్నా కూడా కొంతమందికి ఏముండదు. అది విచిత్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళల్లో ఎవరైనా నాకు సెక్స్ కోరికే లేదు, చెయ్యాలని ఉండట్లేదు, భార్య ఎంత కోఆపరేట్ చేసినా నేనేం చేయలేకపోతున్నాను అన్నప్పుడు అయితే ఇవన్నీ చూడాలి, తప్పనిసరిగా వీటిని చూడాలి. ఎందుకంటే ఇవి కూడా కలిసి ఉన్నాయేమో, అని చూడాలన్నమాట. హార్మోన్ టెస్టులు చేసి చూడడం. అలాగే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, మెటబాలిక్ డిసీజ్ ఏమైనా ఉన్నాయో చూడాలి. కొలెస్ట్రాల్ ఉందా, థైరాయిడ్ ఉందా, ప్రోలాక్టిన్ ఉందా, ఇవన్నీ చూడాల్సిందే. చూసి దాని తగ్గట్లుగా మనం వెళ్ళాల్సి వస్తుంది. మరి కొంతమందికి రక్తహీనత కూడా ఉంటుంది, ఎనీమియా, బాగా రక్తం తక్కువ ఉంటుంది. 40%, 30% కూడా ఉంటుంది. కొంతమందికి 40% నీరసంగా ఉంటారు, ఇంకే నీరసంగా కోరిక ఉంటుంది, ఏముండదు. ఇవి అన్నీ బాగుండి కూడా కొంతమందికి డిప్రెషన్ అనే మానసిక వ్యాధి ఉంటుందండి. ఈ డిప్రెషన్లో ఏమవుతుందంటే వాళ్ళలోనూ న్యూరో ట్రాన్స్మిటర్ బ్రెయిన్లోనే మనకు కొన్ని హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం,
డోపమని, సెరోటోనిన్ అని, ఆక్సిటోసిన్ అని ఇవన్నీ అంటాం కదా, ఎండార్ఫిన్స్ అని అంటాం కదా, ఇవి తక్కువ ఉత్పత్తి అవుతాయి. అవి కూడా కొంత న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటిలో ఉన్న లోపం కూడా కొంత కారణమవుతుంది. అంటే అది కూడా డిప్రెషన్ కూడా కొంతమంది, అంటే డిప్రెషన్కి స్ట్రెస్ కూడా కొంత కారణమవుతుంది, యాంగ్జైటీ కొంత కారణమవుతుంది, ఇవన్నీ నిద్ర లేవడం కొంత కారణమవుతుంది, ఇవన్నీ అవుతాయి. డిప్రెషన్ కూడా కారణాలు ఏంటో చూడాలి. కొంత సామాజిక సమస్యలు ఉండొచ్చు, ఫ్యామిలీ సమస్యలు ఉండొచ్చు. అంటే డిప్రెషన్ ఒక ప్రధాన కారణం. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్నీ బాగుంటాయి. విచిత్రం ఏంటంటే హార్మోన్లు అన్నీ బాగుంటాయి, ఏ డిసీజ్ ఉండదు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కానీ డిప్రెషన్ వ్యాధి ఉంటుంది. ఆ డిప్రెషన్ వ్యాధి ఉండేటికల్లా రోజులు, వారాలు, నెలల తరబడి ఏ రకమైన కోరిక లేకుండా ఉంటారు కూడా. అంచేత డిప్రెషన్ ఉందేమో అని కూడా చూసుకొస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏమన్నాడు, పెళ్ళే సంవత్సరం అయింది, సెక్స్ వాంచి లేదు, భార్యను సాకిందని చేయలేకపోతున్నా అన్నాడు. ఈయనకేంటి డిప్రెషను? ఈయన పనిచేసే ఈయన వృత్తి వ్యాపారాల్లో, ఆయన ఏమైనా చేసే పనిలో బాగా వ్యతిరేకం ఉందేమో. స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోన్స్, దానివల్ల కూడా సెక్స్ డౌన్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఉందా? ఇలాంటివాడు ఏం చేయాలి? మెయిన్గా మనం చూసాం కదా, డిప్రెషన్ మందు వాడతాం, తప్పకుండా డిప్రెషన్ మందు వాడితే కోలుకుంటాడు. తర్వాత షుగర్ అంటే షుగర్ మందు వాడతాం, బీపీ అంటే బీపీ మందులు మారుస్తాం, బీపీకి థైరాయిడ్ మందులు వాడతాం. అయినప్పటికీ మరి కోలుకోరు, ఇవన్నీ వాడతాం, వాడినోడు కోలుకోరు. ఇలాంటి చోట్ల ఇప్పుడు హెచ్ఎస్డిడి అనే దాంట్లో ఏంటవుతుందంటే, ఇవన్నీ ట్రీట్ చేసిన మనిషి కోరిక లేకుండా ఉంటాడు, సెక్స్ పాల్గొనకుండా ఉంటాడు. ఇలాంటి కేసుల్లో ఏం చేయాలంటే వాళ్ళకి మెయిన్గా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గడానికి రిలాక్సేషన్ థెరపీ వరుసగా ఒక 5-6 సిట్టింగ్స్ రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పాలి. హౌ టు రిలాక్స్ యువర్ మైండ్. అలాగే రాత్రిపూట కనీసం 8 గంటలు నిద్రపోవాలి. రోజు కనీసం గంట సేపు వాకింగ్ అయినా చేయాలి, యోగా అయినా చేయాలి. యోగా చేస్తే కూడా చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది అన్నమాట. యోగా అయినా చేయాలి గంట సేపు. అంటే అక్కడ జబ్బేం లేదు, కానీ ఆ మానసిక స్థితిని కంట్రోల్ చేయగలుగుతుంది అన్నమాట. అంటే అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటంటే అక్కడ మెయిన్గా కావాల్సిన ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ మెయిన్గా ఏంటి కావాల్సింది? వాకింగ్ కావాలి, లేదా యోగా కావాలి, రాత్రి నిద్ర కావాలి, చక్కటి భోజనం కావాలి. ఏదో జంక్ ఫుడ్ తినడం కాదు, ఫ్రూట్స్ అని తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అది చేయాలి. చేసి దీంట్లో కొంతమందికి కొన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నేను పనికిరాను, నేను నల్లగా ఉంటాను, నేను లావుగా ఉంటాను, నా చూసి అసహించుకోవచ్చు అని వీళ్ళే ఇన్ఫాక్ట్ ఫీల్ అవుతారు. ఆ నెగిటివ్ థాట్స్ని క్లియర్ చేసి వాళ్ళని తీసేసి నువ్వు వాళ్ళలో ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి CBT అంటాం, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అది చేయాల్సి వస్తుందండి. అంచేత ఈ హెచ్ఎస్డిడిలో ఎవరైతే సెక్స్ కోరిక నాకు ఏం లేదు అంటారు, పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటాయి, ప్రతి ఒక్కటి నార్మల్గా ఉంటాయి ఉన్నప్పుడు ఇంతేనా నా బతుకు అనుకోకుండా వాళ్ళకి కావాల్సిన ఏంటి? రిలాక్సేషన్ థెరపీ, రాత్రి 8 గంటల నిద్ర, వ్యాయామం, CBT కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది కావాలి. కాగ్నిటివ్ బిహేవియర్ అంటే వాళ్ళు ఆ నెగిటివ్ థాట్స్ని బుర్రలో తీసేద్దాం, ఇది ఒక సైడ్. అలాగే సెక్స్ థెరపీ అంటమాట. ఈ సెక్స్ థెరపీ చేసేట్లయితే చాలా వరకు మార్పు. అయితే 1 రోజులో 2 రోజుల్లో మార్పు వస్తుంది కాదు, ఒక 5 వారాలు తీసుకోవచ్చు, 6 వారాలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోవచ్చు. కానీ ఇది బికమ్ నార్మల్. అది చేయకపోతే అలాగే ఉంటారు వాళ్ళు. ట్రీట్మెంట్ చేయకపోతే, ఈ స్ట్రెస్ CBT చేయకపోతే, స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోతే, యోగా లేకపోతే, నిద్ర లేకపోతే వాళ్ళ పరిస్థితి అలాగే సాగుతూ ఉంటుందన్నమాట. అంచేత ఈ విషయంలో డాక్టర్కి వెళ్ళి ఇంతేలేనా బతుకు అని కూర్చోడం కాదు, వాళ్ళ నెగిటివ్ థాట్స్ని తొలగించి చక్కగా చేయాలి.
అది అంచేత ఏదో సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదో వయాగ్ర వేసుకుంటే అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పు. చాలామంది ఏమనుకుంటారంటే వయాగ్ర వేసేసుకున్నారు, వయాగ్ర వేసుకున్నా ఏం రాని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే వయాగ్ర ఒక్కటే మాత్రం సర్వరోగ నివారణ కాదు. దాన్ని కరెక్ట్గా ఎవరైతే సెక్స్ థెరపీలో చక్కని నైపుణ్యం ఉంటుందో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ పొందితే చక్కని రిలీఫ్ వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.